నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా భయం మరో 8 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరిక ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువ చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వ్యవసాయ పొలంలో 60 సంవత్సరాల వృద్ధుని నరికి చంపిన దుండగులు జీవో నెంబర్ 4779 రద్దు కోరుతూ ఉద్యమం చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు బకాయి వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకు కరోనా వైరస్ కోవిడ్-19 భయం పట్టుకుంది. తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకిందని ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా సోకిన వ్యక్తిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తుండగా మరోవైపు 8 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనబడడంతో ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్యక్షేత్రం అఖండ జ్యోతి స్వరూప సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తితే ఏపీలో ప్రజాప్రతినిధులు చట్టంపై దీక్షలు చేపడుతున్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్ఆర్సీ, సీఏఏలను రద్దు చేయాలనే డిమాండ్తో చేపట్టిన దీక్షలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. దేశాన్ని మతపరంగా విభజించడమే ఎన్ఆర్సీ, సీఏఏ ఉద్దేశమని అన్నారు. దేశ ప్రజల సమానత్వపు హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసే చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. एनआरसी वापस लो, वापस लो, वापस लो, एनपीआर वापस लो, वापस लो, वापस लो, वापस लो, एनपीआर वापस लो, वापस लो, वापस लो, वापस लो, एनपीआर वापस लो, वापस लो, वापस लो।
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర 60 సంవత్సరాల పెనిమిలి నరసింహ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జీవో నంబర్ 47/79 వెంటనే రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం జిల్లా అధ్యక్షులు వాంకుతోడ్ లింగనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ ఆధ్వర్యంలో జీవో నంబర్ 47/79 రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40% పని దినాల సర్క్యులర్ మూలంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు 3 నెలలుగా రాకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం చట్ట ప్రకారం నెలకు 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థని నిర్వహించడానికి తీసుకొచ్చిన సర్కులర్ ఇది. దీన్ని మేము పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాము. ఇటు సర్కులర్ వలన మా ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థని విభజించి పాలించే టైప్లో ప్రభుత్వం వివరిస్తున్నది. దీన్ని ఖండించవలసిందిగా కోరుతున్నాము. పెండింగ్లో ఉన్నటువంటి మా 3 నెలల నుంచి జీతాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా మండలాల్లో మాకు బదిలీలకు అవకాశం కల్పించాలని, ఎఫ్టీలుగా గుర్తించాలని, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ ధర్నా నుంచి కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 47/79 అనే జీవో తీసుకొచ్చి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం వాళ్ళ ఉనికికే ప్రమాదం కలిగించే విధంగా ప్రభుత్వం ఈరోజు సర్కులర్ తీసుకొచ్చింది. దాదాపు గత 14-15 సంవత్సరాలుగా ఉపాధి హామీలో పనిచేస్తూ ఇదే మరి జీవితంగా భావించి మరి అనేక రాష్ట్ర ప్రభుత్వానికి అనేక జాతీయ స్థాయిలో అనేక అవార్డులు తీసుకురావడానికి కానీ అభివృద్ధిలో కీలకంగా పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ఈరోజు ఇంటికి పంపేటువంటి కుట్ర ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈరోజు లక్షలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్లకు మరి వాళ్ళు తీసేయాలని చెప్పేసి విడుదల చేసినటువంటి జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కనీస వేతనం చట్టం ప్రకారం కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. కనీస వేతన చట్టం కనీసం 18,000 ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఎటువంటి ఆ తీర్పును కూడా ఎక్కడ కూడా అమలు చేయటువంటి పరిస్థితి. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు 21,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి వాళ్ళ వేతనాలు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు ప్రమోషన్లు కల్పించాలి. దాదాపు 14-15 సంవత్సరానికి అనేక గ్రామ స్థాయిలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వారికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీగా వారికి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు లింగతండా గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గుగులోతు రామ్లాల్ నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని పశువుల యాజమాన్యుల ఇంటింటికి తిరిగి వింత జబ్బుతో బాధపడుతూ మృత్యువాత పడుతున్న పశువుల వివరాలు సేకరించారు. గత 20 రోజులుగా పంచాయతీ పరిధిలో చాలా పశువులు లేగదూడలు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన వైద్యాధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పంచాయతీ పరిధిలో 5 లేగదూడలు చనిపోవడం జరిగిందన్నారు. పశు వైద్యాధికారులు వెంటనే స్పందించి సంబంధిత వ్యాక్సిన్తో క్యాంపు ఏర్పాటు చేసి మూగ జీవాలను కాపాడాలని గ్రామ పంచాయతీ తరపున పశు వైద్య అధికారులను కోరుతున్నారు. అయినా క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పినా కొంత నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారు.
దీనికి అనుగుణంగా ఈరోజు మొత్తం మేము పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటింటికి తిరిగినామండి. దాదాపు ఇప్పటికే ఇలాంటి ఇప్పుడు ఈ దూడ చనిపోయిందండి, ఈ లేగ దూడ. ఇది చాలా ముద్దుగా ఉంది. ఇప్పుడు దీని 3 రోజులు ఉండి దీని శరీరం మొత్తం కూడా దుద్దులు వచ్చినట్టు, అంటే మనకు అమ్మత్తలు ఎట్టానో అట్లా వస్తుందండి ఈ వ్యాధి. ఇది ఒక వింతగా ఉంది. దీనికి ఆ యజమాని కూడా ఇది మొన్నటి వరకు పాలు తాగింది. ఈ పాలు మానేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫ్రూట్స్ పెట్టడం జరిగింది. ఇలా ఫ్రూట్స్ కూడా పాపం పెట్టడం జరిగింది. అయినా అది ఆయన చేతి గంటక ఈరోజు చనిపోయింది. ఇలా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా ఉన్నాయండి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ వాట్సాప్ ద్వారా మీకు తెలియపరచడం కొరకు మేము దీన్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి లేగదూడలు ప్లస్ పశువులంతా కూడా బొబ్బల టైప్లో వచ్చేసి వ్యాధి, అది ఎవరికి అంతుచిక్కని వ్యాధి టైప్లో వచ్చేసి చాలా ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి దయచేసి సంబంధిత డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు, తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి ఇమీడియట్లీగా గ్రామ పంచాయతీ పరిధిలో ఇమీడియట్లీగా ఒక క్యాంప్ ఏర్పాటు చేసేసి పంచాయతీ పరిధిలోని ప్రతి పశువును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పడినటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్న ఆ పశువులను తప్పకుండా వారి వ్యాక్సిన్ ద్వారా ఈ జబ్బును నయం చేసేసి రైతుల వారిగా తర్వాత మూగ జీవాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని మన్నించి గ్రామ పంచాయతీ పరిధిలో రేపటిలోగా ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రధాన రహదారిలో యాక్టివా స్కూటర్పై ప్రయాణిస్తున్న ఎస్కే అతీక్ ఉద్దీన్ అనే ప్రైవేటు ఉద్యోగికి అటుగా వెళ్తున్న మీర్ చౌక్ పిఎస్ ట్రాఫిక్ రికవరీ వ్యాన్ ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా ట్రాఫిక్ రికవరీ వ్యాన్ అతనిపై నుండి వెళ్లడంతో అతీక్ ఉద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంతోష్ నగర్లోని ఫ్రైడ్ ఇండియా హిల్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కంచన్బాగ్ పోలీసులు మృతి చెందిన అతీక్ ఉద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ऑटो शेरा बाजू ऑटो జగిత్యాల జిల్లా కొడిమ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా మేనేని రాజా నరసింగరావు, వైస్ చైర్మన్ గా గడ్డం కవిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సహకార సంఘాలను పట్టించుకోలేదని, కేసీఆర్ పాలనలో ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. స్థానంలో వారిని అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు స్వర్ణలత గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు గారికి, వేదికలను ఇచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వేదిక ముందున్న టీఆర్ఎస్ సైనికులకు, రైతన్నలకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రావు గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి గారికి, వరంగల్ నుండి ప్రిన్సిపల్గా విచ్చేసిన రాజయ్య గారికి, పాత్రికేయ సోదరులకు, యావత్ కొడిమాల మండల గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు అన్న మెన్నేని రాజనరసింహరావు గారికి, అదేవిధంగా వారి పాలక వర్గానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి గత 5 సంవత్సరాలు వేరు సంఘం లిమిటెడ్ కొడిమ్యాల అధ్యక్షునిగా సంఘ నియమావళిని
చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయతతో సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగ దేశాలకు కుల మతాలకు అతీతంగా రైతు వికాసం సభ్యుల సంక్షేమం కొరకు అవిరల కృషి చేస్తానని సంఘాభివృద్ధికి ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా మనస వాచ కర్మేణ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కొడిమ్యాల ఉపాధ్యక్షురాలిగా సంఘ నియమావళిని చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయత సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కొడిమ్యాల డైరెక్టర్లుగా సంఘ నియమావళిని చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయత చూపిస్తామని సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా రైతు వికాసం సభ్యుల సంక్షేమం కొరకు అవిరల కృషి చేస్తున్నారు. రవిశంకరన్న గారికి, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారికి, ఎంపీపీ గారికి, కృష్ణన్న గారికి, పల్లపల్లి ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ రఘు, పత్రికా మిత్రులకు, మా డైరెక్టర్లందరికీ, వైస్ చైర్మన్ కవిత గారికి, రైస్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను నమ్మి ఎన్నుకున్నందుకు రైస్ సోదరులందరికీ కృతజ్ఞతలు. నాకు మద్దతు తెలిపిన డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటానని, ఎరువులకు కానీ దేనికి కానీ కొరత లేకుండా చేస్తానని, విత్తనాలు ఇంకా ఈ మధ్యనే చెక్ డ్యామ్ల కోసం ప్రభుత్వం కోసం రైతులు పోతే అవన్నీ శాంక్షన్ ఇప్పించింది, స్కూల్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ సొసైటీ నుండి 2-3 చిన్న సమస్యలే ఉన్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రం కోసం ల్యాండ్, అది మెయిన్ మేజర్ సమస్య, దానికోసం అన్నగారు హామీ ఇవ్వాలి. ఇంకొకటి ఈ మండలానికి సంబంధించి గోదాం లేవు, అంటే స్టోర్ చేయడానికి ఎరువులకు కానీ ధాన్యం కోసం కానీ అభివృద్ధి తొందరగా మంజూరు ఇవ్వగలరని అన్నగారిని సభావేదికగా కోరడం జరుగుతుంది. ఈ సభను కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇలా కైలాసంగా ఖ్యాతి గడించిన శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఉప్పొంగిన భక్తిభావం, పోటెత్తిన భక్తజనం, శివ నామస్మరణతో రాజన్న ఆలయం పులకించింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది స్వామివారి సేవలో తరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య శారదా లక్ష్మీ నరసింహస్వామి సందర్శించారు. కార్యనిర్వహణ అధికారి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివాలయాన్ని సందర్శించిన శ్రీ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య శారదా లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ గోడ పత్రిక ఆవిష్కరించారు. మోక్ష ప్రాప్తి పొందారు. అది ఒకటే విషయం. ఇటీవల కాలంలో మనం వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే జర్మనీలో ఇటీవల 32,000 సంవత్సరాల నాటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయటపడింది. విగ్రహం 32,000 సంవత్సరాల నాటిని ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్తో చేసి చెప్పినటువంటి విషయం మనం చెప్పరా. శాస్త్రవేత్తలు దాన్ని పరీక్షించి చెప్పారు. 32,000 సంవత్సరాల నాటిది ఈ విగ్రహం అని. అది ఎక్కడ దొరికింది? మనకి జర్మనీలో దొరికింది. అంటే మొత్తం ధ్వజస్తంభం పెట్టాలి. అమ్మవారి గారి కూడా చేయించడానికి ఇప్పుడు రాగి బయటపడుతుంది. బంగారం అర కేజీ దానికి ఏం చెప్తారు? స్వామీజీ వచ్చారు. హ్యాపీగా యాదాద్రి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ వద్ద కంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ కు కందులు తీసుకురాగా మార్కెట్ గేట్లు మూసి ఉండడంతో కందులను మార్కెట్ లోపలికి చేరవేసేందుకు గేట్లు ఎత్తి లోనికి ప్రవేశించారు. వైస్ చైర్మన్ ఫిర్యాదు మేరకు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా కౌన్సిలర్ నడ్డి జమ్మలమ్మ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల కాలంగా పేరుకుపోయిన డ్రైనేజీలలో పూడిక తీపించి పందుల స్థావరంగా మారిన ఎరుకల కాలనీని మొత్తం పరిశుభ్రపరిచి ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. వార్డు సభ్యులు ఆనందరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వార్డు అభివృద్ధి ధ్యేయంగా
పనులు చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి వలన ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ గారు వచ్చాడా ఎలా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది హైట్ డౌన్ పోయింది, స్లో పోయాలా, స్లో పోసి సీసీ ఏమన్నప్పుడు బండ్లు జాగ్రత్తగా ఉంటాయి. అది చెప్పండి, ఎందుకంటే హైట్ ఇది వచ్చి అది డౌన్ అయితే కింద పడతారు. వాళ్ళు ఎట్లా స్లోప్గా ఉండాలి. 9వ వార్డు అండి ఇది. 9వ వార్డు నడి జవలమ్మ గారు వెంబడి ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చిందో హామీలు 10 రోజులు 20 రోజుల లోపలనే అన్నీ నెరవేరుతున్నాం. డ్రైనేజీలు తీసాము, పరిశుభ్రం, ఎక్కడ చెత్త లేకుండా మొత్తం నీట్గా. మున్సిపల్ చైర్మన్ గారు కూడా మహేష్ గారు మాకు చాలా సహకరిస్తున్నారు. ఆయన గారు ఆధ్వర్యంలో, ఆయన గారి వల్ల మేమంతా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి అన్ని పనులు చేపిస్తున్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. పట్టణ ప్రగతి సందర్భంగా ఇప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ మురికి కాలువలాగా, మూసీ నదిలాగా ఉన్నదాన్ని ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసి మంచి శుభ్రంగా చేస్తూ నీట్గా చేస్తున్నాం. దీనిలో భాగంగా చాలా నీట్గా మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ సహకారాలు నాకు బాగా అందిస్తున్నారు. వారి సహకారంతో ఎన్ని పనులు చేపిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా భయం. మరో 8 మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరిక. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ. చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే గణేష్ కుమార్. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. వ్యవసాయ పొలంలో 60 సంవత్సరాల వృద్ధుణ్ణి నరికి చంపిన దుండగులు. జీవో నెంబర్ 4779 రద్దు కోరుతూ ఉద్యమం చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు. బకాయి వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.